Perverse disputing of men of corrupt minds and destitute of the truth, supposing that gain is godliness, from such withdraw thyself. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. For we brought nothing into this world, and it is certain we can carry nothing out. కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతుల మొగటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తమును హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. Verse 10. The love of money is the root of all evil, which while some coveted after, they have erred from the faith and pierced themselves through with many sorrows. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడుము. Fight the good fight of faith, lay hold on eternal life, whereunto thou art also called, and hast professed a good profession before many witnesses. సమస్తమునకు జీవధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను, that thou keep this commandment without spot, unrebukable, until the appearing of our Lord Jesus Christ. శ్రీమంతుడును అద్వితీయునగు సర్వాధిపతి యుక్త కాలంలో యందు ఆ ప్రత్యక్షతను కనుపర్చును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. Who only hath immortality, dwelling in the light, which no man can approach unto, whom no man hath seen, nor can see. To him be honor and power everlasting. Amen. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. They do good, that they be rich in good works, ready to distribute, willing to communicate. 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపు 19. మేలు చేయవారును, సత్క్రియలను ధనం గలవారును, ఔదార్యమును గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇప్పుడు O Timothy, keep that which is committed to thy trust, avoiding profane and vain babblings and opposition of signs falsely so called. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయం తప్పిపోయిరి. కృప మీకు తోడయుండును గాక. Shall we look to the Lord in prayer? ప్రార్థనలో ప్రభువు వైపు చూద్దామండి. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, thank you for forgiving our sins and writing our names in the book of life. ప్రభువా, మా యొక్క పాపములు క్షమించి మా పేర్లు జీవ గ్రంథంలో రాసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for the assurance of salvation and the hope of glory imparted unto us. ప్రభువా, మాకు ఇచ్చిన రక్షణ నిశ్చయతను బట్టి, మరి శుభప్రదమైన నిరీక్షణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for sealing us with the Holy Spirit of promise. ప్రభువా, వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మమ్మల్ని ముద్రించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for the written word of God made available, inspired by the Holy Spirit in our own languages in our hands. ప్రభువా, మరి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన నీ యొక్క లేఖన భాగాలను మా భాషలో మా చేతిలో ఉంచినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for many men and women of God who laid down their lives in preserving this book and also translating, Lord, into several languages. How many years and hours they have spent, their time, their talent, energy in making this printed copies available into our hands. ప్రభువా, మా చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని భద్రపరిచిన అనేక మంది సహోదరులు సహోదరులను బట్టి నీకు వందనాలు. వారు ఎంతో దినాలు, ఎన్నో గడియలు వారు ఎంతో ప్రయాసపడి దీన్ని భద్రపరుస్తూ వచ్చినారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Translation also. తర్జుమా విషయంలో కూడా సహాయపడుతూ వచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. So Lord, we help us not to neglect it,
but give utmost importance in our lives. ప్రభా, కాబట్టి నీ వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా మా జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇవ్వడానికి సహాయం చేయండి. Bless our Bible study this evening. ఈ సాయంకాల సమయంలో మా బైబిల్ పఠనాన్ని మీరు దీవించమని As we ప్రార్థిస్తున్నాం. humbly ask this prayer with thanksgiving in the name of our Lord and our Savior, Jesus Christ. దీనులంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. I'm dividing this chapter into 6 parts. ఈ యొక్క 6వ అధ్యాయాన్ని 6 భాగాలుగా విభజించవచ్చు. First part, first 2 verses. మొదటి భాగము మొదటి 2 వచనాలు, Second part from 3rd verse to the 8th verse. రెండవ భాగము 3వ వచనం నుండి 8వ వచనం వరకు. Third part, 9th and 10th verses. మూడవ భాగము 9, 10 వచనాలు. Fourth part, 11th verse to the 16th verse. నాలుగవ భాగం 11 నుంచి 16 వరకు. Fifth part, 17 to 19 verses. ఐదవ భాగము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. Sixth part, the last part, 20th and the 21st verse. ఆరవ భాగము చివరి భాగము 20, 21 వచనాలు. In 5th chapter, we have seen how Timothy has to relate himself to the believers in the church. ఐదవ అధ్యాయంలో తిమోతి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో ఏ విధంగా తను తాను వ్యవహరించాలో అనే విషయాన్ని చూస్తూ వచ్చినాం. In the 4th chapter, from verse 12 to 16, we have seen how he himself should behave. నాలుగో అధ్యాయం 12 నుంచి 16 వరకు తన్ను తాను ఏ విధంగా ప్రవర్తించాలో అనే విషయాన్ని చూస్తూ వచ్చాం. Then, from 5th chapter onwards, ఐదో అధ్యాయంలో నుంచి మనం we see చూసినట్లయితే how Timothy has to behave with others. ఇతరులతో తిమోతి ఏ విధంగా వ్యవహరించాలో అనే విషయాన్ని చెప్తూ వచ్చినాడు. How elderly men who are older to him in age. వయసులో తనకంటే పెద్దవారితో ఏ విధంగా వ్యవహరించాలో అని చెప్తూ వచ్చినాడు. Then, how he has to behave himself with older women. అంతేకాకుండా వృద్ధ స్త్రీలతో ఏ విధంగా వ్యవహరించాలో చెప్తూ Then వచ్చినాడు. young sisters. యవన సహోదరులతో ఏ విధంగా వ్యవహరించాలో చెప్తూ వచ్చాడు. And specifically when he comes to the sisters, he using that word with purity. ఇక్కడ ప్రత్యేకంగా యవన సహోదరుల గురించి మాట్లాడినప్పుడు పూర్ణ పవిత్రతతో అనే మాట రాస్తూ వచ్చినాడు. Older women, you must treat them as mothers. వృద్ధ స్త్రీలను తల్లులుగా భావించాలని, Younger women as sisters. యవన సహోదరులను సహోదరులుగా భావించాలని, And also with purity. అంతేకాకుండా పూర్ణ పవిత్రతతో ఆ విధంగా చేయమని చెప్తూ Should not వచ్చాడు. have any other thought beyond that. దానికంటే మించి ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా చూడమని చెప్పాడు. As leaders in the church, as full-timers or off-timers, we need to talk to many brothers, women, young and old. So we must know our parameters, our boundaries. Beyond that, we should not stretch. కాబట్టి పూర్తికాల పరిచర్య చేసేవారైనా పెద్దలతో, యవనస్తులతో, స్త్రీలతో, పురుషులతో అందరితో మాట్లాడే వారంగా ఉంటాం. కాబట్టి మన సరిహద్దులు ఏంటో, మనం ఎంతవరకు మాట్లాడాలో అనేది ఎరిగి ఉండాలి. It's also vis-a-vis. Sometimes sisters also to minister. So in the church, there are men, elderly men, young men. So we must know what are our boundaries, what are our limits. We should not cross those limits. అలాగే సహోదరులు కూడా పరిచర్య చేసేవారు పెద్ద వయసు కలిగిన సహోదరులతోనైతేమి, యవనస్తులతోనైతేమి ఎంతవరకు మాట్లాడాలో అనే ఆ యొక్క హద్దులు ఎరిగి ఉండాలి. Satan attacks our moral life more than any other thing. చూడండి, సాతాను మన నైతిక జీవితాన్ని మిగతా విషయాలన్నిటికంటే ఎక్కువగా దాడి చేస్తాడు. If you are successful in this area, you'll be successful in many other areas in life. ఈ విషయంలో మనం నమ్మకంగా విజయవంతులమైతే అన్ని విషయాల్లో మనం నమ్మకంగా ఉండవచ్చు. So that's why Paul very specifically is giving instruction to his spiritual son Timothy. అందుకే అపోస్తలుడైన పౌలు ఎంతో నిర్దిష్టంగా తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి సూచనలు ఇస్తా ఉన్నాడు. And also he says అంతేకాకుండా ఇంకా చెప్తా ఉన్నాడు, about the widows, how to handle the widows. విధవరాళ్లతో ఏ విధంగా వ్యవహరించాలో చెప్తూ వచ్చాడు. Those who are less than 60 years of age, don't take them into the account for the church support, he says. చూడండి, 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారిని వారు సంఘం చేత పోషించబడినట్లుగా లెక్కలో చేర్చవద్దామని చెప్తూ వచ్చాడు. Those are above 60, you can put them in the list, you can support them, church may support them. ఎవరైతే 60 సంవత్సరాల కంటే పైబడిన
విధవరాళ్ళు ఉన్నారో వారికి సంఘం సహాయపడవచ్చు. And he also says, అంతేకాకుండా ఇంకా చెప్తూ వచ్చినాడు, there, if widows have children, విధవరాళ్ళకి nephews, they must show piety at home and require their parents, but this is good and acceptable in the sight of God. In verse 4. అంతేకాకుండా విధవరాలికి పిల్లలు కానీ మనమలు కానీ ఉండిన ఎల్ల వీరు మొదట తమ ఇంటి వారి ఎల్ల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకు నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. As children, we have to support our parents in their old age. పిల్లలుగా మన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారికి మనం సహాయపడాలి. We should not neglect them. వారిని నిర్లక్ష్యం చేయకూడదు. Then also he says in verse 8, 8వ వచనంలో ఇంకా చెప్తా వచ్చినాడు, anyone provide not for his own, especially for those of his own house, he hath denied the faith and is worse than an infidel. ఎవడైనా స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. So we have a responsibility towards our family. కాబట్టి మన కుటుంబంలో కుటుంబస్తుల విషయంలో మనం బాధ్యత కలిగి ఉండాలి. If we should not fail in that aspect. ఈ యొక్క కోణంలో మనం తప్పిపోకూడదు. And further he says, ఇంకా ముందుకెళ్ళినట్లయితే elders, that means those who are elders means having an office of an elder. పెద్దలుగా బాధ్యత వహించే వారి గురించి చెప్తా వచ్చినాడు. 17వ వచనంలో, the elders that rule well be counted worthy of what honor? Not single honor, double honor. బాగుగా పాలన చేయ పెద్దల్ని రెట్టింపు సన్మానముకు పాత్రులుగా ఎంచమని చెప్పాడు. Especially those who minister in the word of God. విశేషంగా వాక్యమందు పరిచర్య చేసే వారిని. And don't muzzle the ox, he says. ఇక రాయబడుతూ వచ్చింది, నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు. That means what is necessary, what he deserves, you must supply. అంతేకాకుండా తనకి ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చేవారంగా ఉండాలి. Finance is a big problem. ఆర్థిక పరమైనటువంటి విషయాలు చాలా పెద్ద సమస్య. You must know how to handle money. డబ్బును ఏ విధంగా వ్యవహరించాలో తెలుసుకోవాలి. First, we must know how to handle women. Secondly, the money, wealth. మొట్టమొదటిగా సహోదరులతో ఏ విధంగా వ్యవహరించాలో తెలుసుకోవాలి. రెండవదిగా డబ్బు విషయంలో ధనం విషయంలో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. All fights come there only. అన్ని సమస్యలన్నీ ఈ రెండు విషయాలనే వస్తాయి. So we must have control. కాబట్టి మనము స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి. And we must know how to give, how to account it properly and be faithful stewards in money matters. చూడండి, మనం ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. డబ్బు విషయంలో నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలి. If you have a full-time servants among you, you must see his needs. Before he asks, he should not ask actually. Full-time servants should never ask. They must only ask God. But church should know their responsibility giving him also. మీ మధ్య పూర్తికాల సేవకుడు ఉంటే సేవకుడు అడగకముందే మీరు ఇవ్వాలి. సంఘం ఆ బాధ్యత నెరవేర్చాలి. పూర్తికాల సేవకుడు అడగకూడదు. They must know how to maintain him. కాబట్టి ఏ విధంగా దాని విషయంలో మెయింటైన్ చేయాలో వ్యవహరించాలో తెలుసుకోవాలి. Full-time servant also should not see here and there. He must be faithful to the Lord in money matters. పూర్తికాల సేవకుడు కూడా ఇటువైపు అటువైపు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడకూడదు, కానీ డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలి. And don't rebuke an elder. Then he says, if anybody sin, he says, open rebuke. They must, before that 19th verse. Don't receive any accusation upon an elder. 19వ వచనంలో చూస్తే, పెద్ద మీద దోషారోపణ ఇద్దరు ముగ్గురు సాక్షులుంటే తప్ప అంగీకరించవద్దని చెప్తూ వచ్చారు. Sometimes people go on complaining about elders. కొన్నిసార్లు ప్రజలు పెద్దలపైన ఫిర్యాదు చేస్తానే ఉంటారు. We should not hear those complaints unnecessarily. అనవసరమైనటువంటి ఆ ఫిర్యాదులను వినకూడదు. If there is something going wrong, there should be 2 or 3 witnesses for that episode or that situation or for that matter. ఏదైనా జరుగుతూ ఉంటే దాని గురించి ఇద్దరు ముగ్గురు సాక్షులు నమ్మకమైన వారు ఉండాలి. And he says, open rebuke is better than secret love. చూడండి, రహస్యంగా ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలని చెప్తున్నాడు. Those who sin, you must rebuke openly. ఎవరైతే పాపం చేస్తా ఉన్నారో వారిని బహిరంగంగా గద్దించమని చెప్తా ఉన్నాడు. Don't have partiality in dealing matters. సంగతులను చూచే విషయంలో పక్షపాతం వహించవద్దు. You should be very, very discerning and forthright. చూడండి, ఈ విషయాల్లో విచక్షణ జ్ఞానం కలిగిన వారంగా ఉండాలి. And suddenly don't lay your hands and pray for people. త్వరపడి ఎవరిపైన హస్తనిక్షేపణ చేసి వారి కొరకే ప్రార్థన చేయకూడదు. That means setting them apart for a ministry or some
other responsibility in the church without knowing the bona fides of that person. ఆ వ్యక్తి గురించి సరిగా గ్రహించకుండా తెలుసుకోకుండా ఆ వ్యక్తిని పరిచయ కొరకై పని కొరకై నియమించకూడదు. So we have to be careful in that matter. ఈ విషయంలో మనము జాగ్రత్త Then he వహించాలి. comes about servants and then masters. తర్వాత దాసుల గురించి యజమానుల గురించి మనం In 6th chapter, వచ్చినట్లయితే that's what we have read this evening. 6వ అధ్యాయంలో మనం ఈ సాయంకాలం చదివినటువంటి లేఖన భాగాలు అవే. Means if any brother in the church is having a company or an officer and somebody is working under him, you should not despise them. చూడండి, సంఘంలో ఉన్నటువంటి ఏ సహోదరుడైనా యజమానుడిగా ఉన్నప్పుడు తన కింద ఒక సహోదరుడు దాసునిగా ఉన్నప్పుడు ఆ దాసుడు తన యజమానుడైన సహోదరుని తృణీకరించకూడదు. The vis-a-vis, neither servant should despise the master, neither the master the servant. చూడండి, ఇక్కడ రెండు వైపులా యజమానుడు సహోదరుని తృణీకరించకూడదు, దాసుడు యజమానుని కూడా తృణీకరించకూడదు. Servant must honor his master. దాసుడు తన యజమానుని గణపరచాలి. మా బ్రదరే కదా, మా చర్చికి వస్తాడు కదా, డోంట్ ట్రీట్ లైట్లీ. మా బ్రదరే కదా, మా చర్చికి వస్తాడు కదా, ఆ విధంగా తేలికగా చూడకూడదు. He may be brother in the church, but in the office he is your officer, he is superior. You should be subordinated to him. You must obey him in every matter. చూడండి, సంఘంలో నీకు సహోదరుడిగా ఉండవచ్చేమో కానీ ఆఫీస్లో యొక్క కార్యాలయంలో నీకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి నువ్వు గౌరవించాలి. Same way, master should not ill-treat the servant because he is a member of our church. You can use him for any other purpose. Not like that. You must also honor him, give due whatever is due to him. చూడండి, యజమానుడు కూడా తన సహోదరుడే మందిరంలో ఉన్న వ్యక్తి అని అన్ని విషయాలకు వాడుకోకూడదు, కానీ తనని ఏ విషయాలు వాడుకోవాలో ఆ విషయాలనే వాడుకోవాలి. So Paul is covering every area of the church life, how Timothy has to relate to one another in the church. అపోస్తులైన పౌలు తిమోతికి రాస్తూ వచ్చినాడు, సంఘంలో ఉన్న అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో ఏ విధంగా వ్యవహరించాలో అనే విషయాన్ని రాస్తూ వచ్చాడు. So in 3rd chapter, మూడో అధ్యాయంలో మనం చూస్తే verse 15, 15వ వచనంలో మనం if I చూస్తాం, tarry long, Timothy, thou mayest know how thou oughtest to behave thyself in the church of the living God, which is the pillar and ground for the truth. నేను ఆలస్యం చేసిన ఎలా దేవుని మందిరంలో అనగా జీవం కలిగిన దేవుని సంఘంలో నీవెలాగూ ప్రవర్తించవలనో అని రాస్తూ వచ్చినాడు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. And give him these guidelines. ఈ యొక్క సూచనలన్నీ ఇచ్చిన తర్వాత Now he is giving him guidelines. ఇలాంటి సూచనలన్నీ ఇస్తా ఉన్నాడు. Now coming to the 6th chapter, 6వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే we have divided this into 6 parts. ఈ యొక్క 6వ అధ్యాయాన్ని మనం 6 భాగాలుగా విభజిస్తూ వచ్చాం. Already I mentioned what is there in 1st and 2nd verse. మొదటి భాగంగా 1, 2 వచనాల్లో ఏముందో మీకు తెలియజేస్తూ వచ్చినాను. Then 3rd verse to the 8th verse. 3వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే Here we read what is true godliness. నిజమైన దైవభక్తి ఏంటో ఇక్కడ రాయబడుతూ వచ్చింది. And also what is false godliness. అంతేకాకుండా అబద్ధమైన అసత్యమైన దైవభక్తి ఏంటో కూడా రాయబడుతూ వచ్చింది. Instead of following true godliness, we follow false godliness. చాలా సార్లు అనేక మంది నిజమైన దైవభక్తిని అనుసరించేదానికి బదులు తప్పుడు దైవభక్తిని అనుసరిస్తూ ఉంటారు. False godliness appears to be godliness, but it is not real godliness. చూడండి, తప్పుడు దైవభక్తి అది నిజమైన దైవభక్తిగా కనిపిస్తుంది కానీ ఆ విధంగా ఉండదు. There are many falsifying things in the world. There are many counterfeit things in the world. చూడండి, లోకంలో ఎన్నో నకిలీ విషయాలు ఉన్నాయి. And that naklitanam also can creep into our lives. చూడండి, ఈ నకిలీతనం మన జీవితంలో కూడా చొరబడే అవకాశం ఉంది. So we must know what is true godliness, what is false godliness. కాబట్టి నిజమైన దైవభక్తి ఏంటో అసత్యమైన దైవభక్తి ఏంటో ఎరిగి ఉండాలి. Verse 3. 3వ వచనం చూడండి, చాలా ప్రాముఖ్యమైన వచనం. Timothy chapter 6 and verse 3. మొదటి తిమోతి 6వ అధ్యాయం 3వ వచనం. If any man teach otherwise and consent not to wholesome words, even the words of our Lord Jesus Christ, and to the doctrine which is according to godliness. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎల్లా. So here Paul is primarily talking about teachings or the wholesome words of Jesus Christ. ఇక్కడ అపోస్తలుడైన పౌలు హితవాక్యములను గురించి, యేసు ప్రభు యొక్క హితవాక్యములను గురించి, బోధన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Do we find any false teaching of Jesus Christ in his ministry, in his
word ministry, either in the gospel, whatever he spoke, wherever he spoke, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పరిచర్యలో ఆయన మాట్లాడిన విషయాల్లో ఎక్కడైనా ఆయన అసత్యం చెప్తూ వచ్చినాడా? either in Sermon on the Mount, కొండ మీద ప్రసంగంలో కానీ, or from the Mount of Olives, ఒలీవ కొండమైన చేసిన ప్రసంగంలో or కానీ, whatever he preached in the synagogues, సమాజ మందిరంలో బోధించిన or విషయాల్లో కానీ, wherever he spoke, ఎక్కడ మాట్లాడినప్పటికీ Jesus Christ spoke only that which is true, that which is real. ఏదైతే వాస్తవమో, ఏదైతే సత్యమో అదే యేసుప్రభువారు మాట్లాడాడు. And his teachings are called here as wholesome words. ఆయన యొక్క బోధ ఏ విధంగా ఉందంటే హితవాక్యములు, ఆరోగ్యకరమైన బోధ అని ఫుట్ నోట్లో మనం చూస్తాం. ఆరోగ్యకరమైనటువంటి వాక్యం. ఆరోగ్యకరమైనటువంటి వాక్యములు. Our spiritual life will be healthy when we understand, obey these wholesome words of Jesus Christ. చూడండి, మన ఆత్మీయ జీవితం ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉందంటే యేసు ప్రభువారి యొక్క హితవాక్యంలో ఆరోగ్యకరమైన వాక్యాలను అంగీకరించినప్పుడే. Also I said already in 1 Timothy chapter 4, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఇంతకు ముందే చెప్తూ వచ్చాను. 6 we have already seen there. 6వ వచనంలో మనం ఇంతకు ముందే చూస్తూ వచ్చాం. Thou put the brethren to remembrance of these things, thou shalt be a good minister of Jesus Christ, nourished up in the words of faith and of good doctrine, whereunto thou hast attained. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎల్లా నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. Nourished. So that means through the wholesome words of Jesus Christ, we will be nourished, receive right nourishment for our spiritual life, and we shall become a good minister of Jesus Christ. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోగ్యకరమైన వాక్యముల చేత మనం పెంపారుచు పోషించబడినప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువారికి సరైన మంచి పరిచారకులంగా ఉంటాం. Sometimes children, though you give good milk, Glaxo or Amul, I don't know what type of milk is available now through milk powder, but when we were giving to our children, we were giving Glaxo or Amul. చూడండి, పిల్లలకి కొన్నిసార్లు మంచి పాల పొడిని కలిపి పాలిచ్చినప్పటికీ మేము ఉన్న సందర్భాల్లో గ్లాక్సో తర్వాత అమూల్ ఈ విధంగా ఇచ్చేవారం. ఇప్పుడు ఏ పౌడర్ ఉందో తెలియదు. Sometimes, when we leave it to the servants, they don't mix properly, the proper proportion. చూడండి, కొన్నిసార్లు దాసులకు ఇచ్చినప్పుడు సరైన పాలలో దాన్ని కలపరు. When we were working, we used to leave it to the servant lady and we used to go, both of us used to go to work. పని చేస్తూ ఉన్నప్పుడు, పనికి వెళ్తున్నప్పుడు ఆ దాసికి ఇచ్చి ఆ విధంగా చేయమన్నప్పుడు వారు సరిగా చేయరు. So the children don't gain weight. అప్పుడు పిల్లలకి బలం రాదు. Children often they become sick. చూడండి, తరచుగా వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు. They remain as anemic children. వారు చాలా బలహీనమైనటువంటి వారుగా మారుతారు. When we go to the doctor, wow, how are you giving the milk? How many times are you giving? How many spoons and how much of water are you mixing? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు పాలిస్తున్నారు, ఎంత శాతం దాని పాలను నీళ్లను కలుపుతా ఉన్నారు, పౌడర్ని ఎంత కలుపుతున్నారు అని అడుగుతూ ఉంటాడు. When they dilute the milk, the children cannot get right nourishment. చూడండి, ఈ యొక్క పాలను సరైన పాలలో కలపకుండా వాటిని నీళ్ళు ఎక్కువ పోస్తే వారు బలం పొందలేరు. So right proportion must be mixed. సరైన నిష్పత్తి అక్కడ ఉండాలి. Then only child will get good nourishment. అప్పుడే వారు సరైన పోషక విలువలు పొందుకుంటారు. Same way, అదేవిధంగా Satan many times adulterates God's word. సాతాను అనేక సార్లు దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతూ ఉంటాడు. Many times Satan, what does he do? Not only adulterate, he will dilute God's word. చూడండి, సాతాను చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని వాక్యంలో కలుపుతూ ఉంటాడు. So many of us, we don't want whole nourishment. మనలో చాలా మంది పూర్తి దేవుని యొక్క హితవాక్యాన్ని We అంగీకరించలేరు. don't want wholesome words. We want something here, something there, something there, something of the world. మనము హితవాక్యాన్ని, ఆరోగ్యకరమైన వాక్యాన్ని అంగీకరించాం, కొంత ఇక్కడ కొంత అక్కడ కోరుకుంటా ఉంటాం. 1 Timothy chapter 5, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం verse 15. 15వ వచనం. Meditate upon these things, give thyself wholly to them. 4వ అధ్యాయం 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడిన నిమిత్తం వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకం చేసుకొనుము. Holy, you must give wholly to them. వీటికి నిన్ను నీవు అప్పగించుకో, పూర్తిగా అప్పగించుకో. పూర్తిగా అప్పగించుకోమంటే లేడు, పూర్తిగా
పూర్తిగా అప్పగించుకోమంటున్నాడు. Meditate upon these things what I am instructing you, Timothy, and give yourself wholly to them. నేను ఏదైతే నీకు చెప్తూ వచ్చినానో ఆ సూచనలు పూర్తిగా ధ్యానించు, నిన్ను నీవు దానికి అప్పగించుకో తిమోతి అని చెప్తా Then ఉన్నాడు. what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? The benefit what you have received, నీవు ఏదైతే people may be able to see the benefit what you have received by meditating and by receiving wholly. నిన్ను నువ్వు పూర్తిగా అప్పగించుకోవడం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నీవు పొందినటువంటి అభివృద్ధి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. But we don't want wholesome words, nourishing words. We don't give ourselves wholly. That's why we are weak spiritually. చూడండి, మనం ఆరోగ్యకరమైనటువంటి వాక్యములను, ఈ పోషక విలువలు కలిగినటువంటి వాక్యాన్ని అంగీకరించం కాబట్టి ఆత్మీయంగా బలహీనులంగా ఉంటాం. Colossians chapter 3 verse 16. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. Let the words of Christ dwell in you richly. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. If God, we love the Bible, we love the Lord Jesus Christ, we are believers, we are servants, but if the words of Christ is dwelling in us poorly, we become spiritually also poor, destitute and naked. చూడండి, మనము విశ్వాసులమైన దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్న వారైనప్పటికీ దేవుని వాక్యాన్ని అతి తక్కువగా పేదవారిగా ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఆత్మీయంగా కూడా పేదవారిగా ఉంటాం. Verse 16. 16వ వచనం చూడండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో ఎట్లుండాలా? సమృద్ధిగా నివసింపనివ్వాలా. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయాలి. That's why systematic meditation, personal devotion as much as possible is necessary. అందుకే ఒక పద్ధతి ప్రకారం దేవుని వాక్యాన్ని ధ్యానించడం, వ్యక్తిగతంగా ధ్యానించడం చాలా ప్రాముఖ్యమైనది. I don't say like religion, read 10 word chapters a day. ఒక మతం లాగా 10 సార్లు దేవుని వాక్యం చదవనని చెప్పను. So like a matam, you go on reading, I finished 10 chapters, I am satisfied. చూడండి, మతంలో ఏముంటుంది, 10 సార్లు నేను చదివిన సంతృప్తి చెందుతూ ఉంటారు. Not like that. ఆ విధంగా కాదు. Somebody asked Brother Boxing, how many hours you spend in reading the Bible? కొంతమంది అడుగుతూ వచ్చినారు సోదరుడు బక్సింగ్ గారిని, ఎన్ని గంటలు వాక్యాన్ని చదువుతారని. He said till I am satisfied. ఆయన అన్నాడు, నేను సంతృప్తి చెందే వరకు చదువుతానని చెప్పాడు. How much food you eat? ఎంత ఆహారం తింటారు మీరు? Tell me how much you eat? మీరు ఎంత ఆహారం తీసుకుంటారు? Till you are satisfied. మీరు సంతృప్తి చెందేంత వరకు. In the same way, అదే విధంగా our spiritual life, మన ఆత్మీయ జీవితంలో Word కూడా of God, దేవుని till వాక్యాన్ని we are satisfied, you must read. మనం సంతృప్తి చెందేంత వరకు చదవాలి. Fill yourself with God's word. మనల్ని దేవుని వాక్యం చేత నింపుకోవాలి. Otherwise, లేనట్లయితే what will happen? ఏం జరుగుతుంది? It is written here, 1 Timothy chapter 6. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. Verse 4 and 5. 4-5 వచనాలు రాయబడుతూ వచ్చింది. వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములు గూర్చి వ్యర్థంగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలంగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఎవరికి మారుతారు? ఎవరు ఇట్లా అవుతారు? ఎవరు ఈ విధంగా మారుతారు? If any man teach otherwise and not consent to the wholesome words of Jesus Christ. ఎవరైతే దైవభక్తికి అనుగుణమైనటువంటి బోధన అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన వారు, అటువంటి వారు ఏమవుతుంది? అటువంటి వారు ఏమవుతారు? In English, follow my words, what I say in English. He will become proud. గర్వాంధుడవుతాడు. He knows nothing. వాడు ఏమీ ఎరగని వాడుగా ఉంటాడు. He will be going about dotting about questions and strifes of words. తర్కముల గురించి, వాగ్వాదముల గురించి వ్యర్థంగా ప్రయాసపడతాడు. Then he will become envious. తర్వాత అతడు అసూయ కలిగిన వాడుకుంటాడు. Strife, కలహములు కలిగిన వాడుకుంటాడు. railings, దూషణలు కలిగిన వాడుకుంటాడు. evil surmisings, దురనుమానములు కలిగిన వాడుకుంటాడు. perverse of disputings of men of corrupt minds, చెడిపోయిన మనస్సు కలిగిన వాడుగా ఉంటాడు. destitute of the truth. సత్యహీనుడిగా ఉంటాడు. What that word?
destitute of truth. సత్యహీనులు. ఈ మాట గమనించండి. And 11th, 11వదిగా supposing that gain is godliness. దైవభక్తి లాభ సాధనం అనుకుంటాడు. ఇవి చేస్తూ వస్తుంటే వచ్చే గేనును అది నిజమైన దైవభక్తి అనుకుంటాడు. ఇవి చేస్తూ వచ్చిన తర్వాత వచ్చే ఇవి నిజమైన దైవభక్తి అనుకుంటాడు. That's what the people of the world do. లోకస్తులు అదే చేస్తా ఉన్నారు. And many believers are also doing the same thing. Carnal believers, worldly believers, Esau-like believers are doing the same thing. చాలా మంది విశ్వాసులు ఆ విధంగా చేస్తా ఉన్నారు. శరీర సంబంధమైన వారు, లోక సంబంధులు, ఏశావు లాంటి విశ్వాసులు ఆ విధంగా చేస్తా ఉన్నారు. They are విశ్వాసులు only, వారు విశ్వాసులే, but they don't heed to the wholesome words. అయితే హితవాక్యములను అంగీకరించరు. They don't pay attention to the words of Jesus Christ. యేసు ప్రభు మాటలపైన దృష్టి కేంద్రీకరించరు. They don't give attention to what the word of God says. దేవుని వాక్యం ఏది చెప్తుందో దానికి వారి దృష్టి గమనం కేంద్రీకరించరు. They do not want to honor God. వారు దేవుని గణపరచాలని They do కోరరు. not want to honor God's word. దేవుని వాక్యాన్ని గణపరచాలని కోరరు. They do not want what the elders, what their leaders teach and say and instruct. వారి యొక్క పెద్దలు, నాయకులు ఏదైతే బోధిస్తా ఉన్నారో, చెప్తా ఉన్నారో అవి కోరరు. Then such people, what will happen? అలాంటి వారు ఏమవుతారు? They may get some gain by adopting worldly methods, some tradition, some custom, something outside. లోక సంబంధమైన పద్ధతులు, ఆచారాలు ఈ విధంగా అనుసరించి లాభాన్ని పొందుదాం అనుకుంటారు. Gain godliness. ఆ రీతిగా దైవ భక్తిని సంపాదించుకుంటాం అనుకుంటారు. ఆ విధంగా దైవభక్తిని సంపాదించుకుందాం అనుకుంటారు. That is what is falsifying godliness. అదే అసత్యమైనటువంటి దైవభక్తి. Those who really follow the words of Jesus Christ, ఎవరైతే నిజంగా యేసుప్రభు వారి మాటలను అనుసరిస్తారో they will be truly godly people. వారు నిజమైన దైవభక్తి కలిగి ఉంటారు. And what is that mentioned here? ఇక్కడ ఏం రాయబడుతూ Verse వచ్చింది? 6. What is the sign of godliness? దైవభక్తికి సూచన ఏంటి? Contentment. Godliness with contentment is great gain. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. Whatever God gives me little, I am satisfied. దేవుడు నాకు ఎంత కొంచెం ఇచ్చినా నేను దాంట్లో సంతృప్తి చెందుతాను. I want to be nourished with God's word. దేవుని వాక్యం చేత I want to పోషించబడతాను. be in the will of God. దేవుని చిత్తంలో I ఉండాలని want to కోరుతున్నాను. please God. దేవుని I want to walk సంతోషపెట్టాలనుకుంటున్నాను. according to the word of God. దేవుని వాక్య ప్రకారం నడవాలని కోరుతా ఉన్నాను. That is what is true godliness. అది నిజమైన దైవభక్తి. And he's telling here, people, those who are running after that such type of gain, చూడండి, ఇలాంటి వాటిపైన, అలాంటి లాభం పైన వెంటాడే ప్రజల గురించి చెప్తా by ఉన్నాడు. telling lies, by cheating, by doing so many things, people think I am getting godliness. I am gaining something, gaining something, gaining something. చూడండి, అబద్ధాలు చెప్పి మోసం చేసి ఈ విధంగా వారు ఏదేదో చేసి దైవభక్తిని లాభంగా సంపాదించుకుంటా ఉంటారు. About such people he says, అలాంటి వారి గురించి telling రాయబడుతూ an వచ్చింది. important truth here in verse 7. 7వ వచనంలో ప్రాముఖ్యమైన సత్యాన్ని చెప్తా ఉన్నాడు. Brought nothing into this world, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, but it's certain we can carry nothing out. దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. We have come empty-handed, we'll go empty-handed. ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతోనే వెళ్తాం. I always make this statement, ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను నేను, especially at the funeral times. ప్రత్యేకంగా ఫ్యూనరల్ టైంలో. What is that? ఏంటి ఆ మాట? Only one life ఒక్కటే జీవితం, will soon pass away. ఇది త్వరగా గతించిపోతుంది. But whatever we live for Christ, whatever we do for Christ will stand for eternity. ఏదైతే ప్రభు కొరకు చేస్తూ వచ్చామో, ప్రభు కొరకైతే ఏ విధంగా నిలబడుతూ వచ్చామో అది జీవిస్తామో అది నిత్యత్వం నిలబడతా ఉంది. Only one life, ఒక్కటే జీవితం, soon it will pass away. త్వరగా అది గతించిపోతుంది. The life which we live for Christ, the things which we do for Christ will be reckoned in eternity. చూడండి, యేసు ప్రభు కొరకు ఏదైతే జీవితం జీవిస్తామో, ఏదైతే పని ఆయన కొరకు చేస్తామో అది నిత్యత్వంలో నిలిచి ఉండేదిగా ఉంది. 8th verse, 8వ వచనంలో, having food and raiment, let us be content therewith. అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. అది ఉంటే చాలు. అది ఉంటే చాలు. God gives me daily food. దేవుడు నాకు అనుదినం ఆహారం ఇస్తా ఉన్నాడు. దేవుడు ఇస్తే చాలు. దేవుడు ఇస్తే చాలు. If God give me some clothes to cover my body, నా శరీరాన్ని కప్పుకోవడానికి దేవుడు వస్త్రాలు ఇస్తే, cover my nakedness, నా యొక్క దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి that is enough. చాలు. అది I don't want to run after what? Gain of ungodliness. చూడండి, దైవభక్తికి అనుగుణమైనటువంటి దానికి విరోధంగా వచ్చే దాన్ని వెంట నేను ప్రయాసపడను. That should be our motto. That should be our endeavor. అది మన యొక్క పట్టుదల, అది మన యొక్క గురిగా ఉండాలి. Proverbs
సామెతల గ్రంథం chapter 30. 30వ అధ్యాయం. This should be our prayer. ఇది మన ప్రార్థనగా ఉండాలి. All of us must learn to pray this prayer. మనమందరం ఈ విధంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. Verse 7. 7వ వచనం. Two things have I required of thee, deny me them not before I die. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొంచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. What is that? Rendu manavulu. ఆ 2 మనవులు ఏంటి? Verse 8. 8వ వచనం. Remove far from me vanity and lie. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. So much of lies are there. ఎన్నో అబద్ధాలు ఉన్నాయి, So much of vanity is there. ఎంతో వ్యర్థమైన విషయాలు The ఉన్నాయి. world is full of vanity. ఈ లోకమంతా వ్యర్థమైన వాటి వెంట ప్రయాసపడతా ఉంది. Ecclesiastes, the book based upon vanity. చూడండి, ప్రసంగి గ్రంథము ఇక వ్యర్థత గురించి రాయబడతా వచ్చిన All is vanity. సమస్తము వ్యర్థమని రాయబడుతూ వచ్చింది. Having tasted all things, enjoyed everything, Solomon realized everything is vanity. అన్ని రుచి చూచిన తర్వాత, ఎరిగిన తర్వాత, అనుభవించిన తర్వాత సొలొమోన్ చెప్తా ఉన్నాడు అంతా వ్యర్థమని. Everything is vanity. సమస్తము వ్యర్థమని చెప్తా ఉన్నాడు. So therefore he says, కాబట్టి ఈయన చెప్తా ఉన్నాడు, 2 things only give me. 2 విషయాలే నాకు దయచేయమంటున్నాడు. Remove far from me vanity వ్యర్థమైన వాటిని తొలగించమని, and lies. అబద్ధములను తొలగించమని చెప్తా Give ఉన్నాడు. me neither poverty nor riches. పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకుము. I don't want to be poor. నేను పేదగా ఉండాలని I don't want to కోరట్లేదు, be rich also. అంతేకాకుండా ధనవంతుడిగా ఉండాలని కూడా కోరట్లేదు. Feed me with food convenient for me. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. చాలు, తగినంత ఆహారం ఉంటే చాలు. తగినంత ఆహారం ఉంటే చాలు. And he gives the reasons. ఇక్కడ కారణం కూడా చెప్తా Why? ఉన్నాడు. He is asking only these 2 things. ఎందుకు ఈ 2 విషయాలు అడుగుతున్నాడు? కారణం చెప్తా ఉన్నాడు. Verse 9. 9వ వచనం. Lest I be full and deny thee and say, who is the Lord? Or lest I be poor and steal and take the name of my God in vain. ఎక్కువైన ఎల్లా నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. If I am full, what will happen? నేను What the danger is there? కడుపు నిండిన వాడుగా ఉంటే ఏం చేస్తాను? I will deny you నిన్ను విసర్జిస్తాను. and say, who is the Lord? యెహోవా ఎవడని అంటానేమో. Man who is full of money and riches and everything, he never cares for God. చూడండి, సమస్తము సమృద్ధిగా ధనము ఐశ్వర్యం కలిగిన వాడు దేవుని లెక్క చేయడు. He has no God in his thoughts. తన యొక్క ఆలోచనలో దేవుని గురించిన ఆలోచనే ఉండదు. Even if he has very shallow understanding about God. దేవుని గురించి కూడా లోతైన ఉంటే కూడా, ఒకవేళ ఉన్నా కూడా లోతైనటువంటి అవగాహన కూడా ఉండదు. only superficial. పైన మాత్రమే అవగాహన ఉంటుంది. So therefore, Lord, కాబట్టి ప్రభువా అంటున్నాడు, if I become poor, లేకపోతే పేదనైతే I may resort to stealing దొంగిలిస్తానేమో, and take the name of my God in vain. నా దేవుని నామాన్ని దూషిస్తానేమో అంటున్నాడు. That's why అందుకే don't make me rich, don't make me poor. నన్ను ధనవంతునిగా చేయొద్దు, పేదవాణినిగా చేయవద్దు. Only give me food. తగినంత ఆహారం దయచేయండి, That's enough for me. అది నాకు చాలు. That should be our motto. అది మన యొక్క గురిగా, So that is what is true godliness. అది నిజమైన దైవభక్తి. And the third part of this chapter, ఈ యొక్క అధ్యాయంలో 3వ భాగం మనం చూస్తే danger of riches. ధనం వల్ల వచ్చే నష్టము, ఉరి. That is, you read in from verse 9 to 10. 1 తిమోతి 6వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూస్తాం. The danger of love for more money. అధికమైన ధనం పట్ల కలిగినటువంటి ప్రేమ వల్ల వచ్చే నష్టం. But they that will be rich fall into temptation and a snare, into many foolish and hurtful lusts, that drown men in destruction and perdition. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. If you want to become rich, what will happen? నువ్వు ధనవంతుడిగా మారాలంటే ఏమవుతుంది? Fall into many temptations. అనేక శోధనలో పడతావు, And that will become a snare. అది నీకు ఉరిగా ఉంటుంది. And many foolish and hurtful lusts. అనేక అవివేక హానికరమైనటువంటి దురాశలు ఉంటాయి. Ultimately, what will happen? చిట్ట చివరికి ఏం జరుగుతుంది? Drown in destruction and perdition. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను They ముంచివేయును. become rich, they don't want to pay income tax. చూడండి, ధనవంతులుగా అయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడానికి మనసు ఉండదు.
They begin to hide things. సంగతులను దాస్తా ఉంటారు. Money they will hide, gold they will hide, riches they will hide. డబ్బును, బంగారాన్ని, ఐశ్వర్యాన్ని దాస్తా ఉంటారు. So thereby what will happen? అప్పుడు They fall into many hurtful things. తద్వారా ఏం జరుగుతుందంటే అనేక నష్టాల్లో, నాశనంలో మునిగిపోతారు. Therefore verse 10 says, కాబట్టి 10వ వచనంలో మనం love చూస్తే for more money. ధనాపేక్ష. It doesn't say money is evil, but it says love of money is the root of all evil. చూడండి, ధనము చెడ్డది కాదు కానీ ధనాపేక్ష, ధనం కొరకైన ప్రేమ చెడ్డది. How should get more? How should I get more? How should I get more? ఏ విధంగా ఎక్కువ ధనం సంపాదించాలనే ఆలోచన. So don't love more money. ఎక్కువ ధనాన్ని ప్రేమించవద్దు. Without money we cannot survive in the world. డబ్బు లేకుంటే ఈ లోకంలో జీవించలేం. Every day as we begin we need money. ప్రతిదినం For coffee or tea or for food and many other things in the world. In our family life. మనము దినం ఆరంభించిన తర్వాత ప్రతిదినం మనకు డబ్బు కావాలి. కాఫీకి కానీ, చాయ్కి కానీ, టీకి కానీ, మన కుటుంబంలో ప్రతి దానికి డబ్బు కావాలి. Enough is God gives little, that is enough. In that we have to adjust. దేవుడు కొంచెం ఇస్తే అది చాలు, దాంట్లో మనము అడ్జస్ట్ అవ్వాలి. When how to get more, you should not scheme things. ఇంకా ఎక్కువగా ఏ విధంగా సంపాదించాలని పన్నాగాలు వేయకూడదు. Then that what is the danger then? అప్పుడు వచ్చే అపాయం ఏంటి? Love of money. ధనాపేక్ష వలన వచ్చే Some అపాయం. have coveted. కొందరు దానిని ఆశించారు. They have erred from their faith. విశ్వాసం నుండి తొలగిపోయారు. And then pierced themselves with many sorrows. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. 2 examples of the Old Testament. పాత నిబంధనలో 2 ఉదాహరణలు ఉన్నాయి. గెహాజీ He was with Elisha. ఎలీషాతో ఉన్నాడు. He ran after riches. ధనం వెంట పరిగెడుతూ వచ్చినాడు. He fabricated many stories. అనేక కథలు చెప్తూ వచ్చినాడు. So many lies. ఎన్నో అబద్ధాలు చెప్తూ He వచ్చాడు. got it. దాన్ని పొందుకున్నాడు. But what happened? తర్వాత ఏం జరిగింది? Did the money remain with him? డబ్బు ఆయనతో ఉన్నదా? Instead of money, leprosy came. డబ్బుకు బదులు కుష్ఠరోగం వచ్చింది. Destruction. నాశనం. Elisha said, ఎలీషా చెప్తూ did వచ్చినాడు, not my spirit go with you? నా ఆత్మ నీతో కూడా రాలేదా? He thought the boss is blinded man, elderly man, old man, he cannot see. తన యజమానుడు వృద్ధుడు, దృష్టి సరిగా లేదని అనుకున్నా ఉన్నాడు. He forgot that God sees everything. దేవుడు సమస్తం చూస్తాడనే విషయాన్ని మర్చిపోయాడు. He forgot that God will tell Elisha. దేవుడు ఎలీషాకు చెప్తాడనే విషయాన్ని గెహాజీ మర్చిపోయాడు. Elisha told, did not my spirit go with you? ఎలీషా చెప్తూ వచ్చినాడు, నా ఆత్మ నీతో పాటు రాలేదా? Is it time to buy olive yards, wine yards, ఒలీవ and తోటలు, cattle? ఒలీవ తోటలు, ద్రాక్ష తోటలు, పశు సంపద సంపాదించుకునే సమయం ఇది. The leprosy which has left Naaman will cling to you and your generations. నయమాను విడిచినటువంటి కుష్ఠరోగం నీకును నీ సంతానానికి హత్తుకుంటుంది. Was he not destroyed? ఆయన నాశనం అయిపోలేదా? What happened to his riches? ఆయన ధనం ఏమైంది? He got whatever he wanted from Naaman, but did they remain with him? నయమాన్ నుంచి ఏదైతే ఆశించాడో అది పొందుకున్నాడు, కానీ అది తనతో నిలిచి ఉందా? నిలిచి ఉండలేదు. Another man, Achan. ఇంకొక వ్యక్తి ఆకాను. Joshua chapter 7. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. He saw. ఆయన చూచాడు. He took it. దాన్ని తీసుకున్నాడు. He kept it in his house. తన యొక్క గుడారంలో దాచినాడు. Big defeat came at Ai. హాయిలో గొప్ప నష్టం వచ్చింది. God showed when Joshua and the nation prayed. యెహోషువ తర్వాత ప్రజలంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపించాడు. This is the man. This man is the reason for the defeat. ఓటమికి ఈ వ్యక్తే కారణం అని చెప్పాడు. What happened to him? అప్పుడు ఏం జరిగింది? People stoned him with stones and he was burned. He and his family and children. ఆ వ్యక్తిని రాళ్లతో చావగొట్టి అగ్ని చేత కాల్చివేశారు. Destruction. నాశనం. Love for more money. ధనాపేక్ష. Let us be careful about name, fame. కాబట్టి illegal means, wrong means to get wealth. కాబట్టి తప్పుడు విధానాల్లో డబ్బు సంపాదించి పేరు ప్రఖ్యాతల కొరకు ప్రయాసపడే విషయంలో జాగ్రత్త వహించాలి. They have pierced themselves through many sorrows. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. That which hinders your growth in the Lord, that which touches your faith life, don't attempt to do. ఏదైతే నీ యొక్క విశ్వాసంలో ఎదుగుదలను, నీ విశ్వాసాన్ని అడ్డగిస్తా ఉందో దాన్ని చేయవద్దు. Be careful about it. దాని విషయంలో జాగ్రత్త వహించాలి. And that which touches your holy life, righteous life, don't do it. Get victory over it.
otherwise you will be a failure. ఏదైతే నీ పరిశుద్ధమైన జీవితాన్ని, నీతియుక్తమైన జీవితాన్ని తాకుతూ ఉందో, అభ్యంతరపరుస్తూ ఉందో అది చేయొద్దు. The younger old, remember these things, what I am sharing with you. పెద్దలైన యవనస్తులైన నేను చెప్పే విషయాలు గుర్తుంచుకోండి. Fourthly, నాలుగవదిగా 11th verse onwards up to 16th verse. 11వ వచనం నుంచి 16వ వచనం వరకు. See in the verse, how does Paul is addressing Timothy? 11వ వచనంలో పౌలు తిమోతిని ఏ విధంగా సంబోధిస్తున్నాడు? But thou, O man of God, దైవజనుడా నీవైతే flee these things. వీటిని విసర్జించి పారిపొమ్ము. What to flee? దేని నుండి పారిపోవాలి? Love for more money. ధనాపేక్ష నుండి పారిపోవాలి. Worldly gain, run away from worldly gain. లోక సంబంధమైన విషయాలు పొందుకునే దాని విషయం నుండి పారిపోవాలి. Be rich in faith. విశ్వాసంలో ఐశ్వర్యవంతుడిగా ఉండాలి. So beloved, we must be rich in faith, not poor in faith. కాబట్టి విశ్వాసులారా మనం విశ్వాసంలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి, కానీ పేదవారిగా ఉండకూడదు. Verse 18 he says, 18వ వచనంలో చెప్తా ఉన్నాడు, that they do good, that they be rich in good works. ఇక్కడ రాయబడింది, వారు సత్క్రియలను ధనము గలవారు. సత్క్రియలందు ధనం, సత్క్రియల యందు ధనం కలిగిన వారంగా ఉండాలి. విశ్వాసములో ధనవంతులు. విశ్వాసంలో ధనవంతులు. Please, James chapter 2 verse 5, read that word. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. 5వ వచనం. క్షమించండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? దరిద్రులైన వారిని, what did God do? ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని దేవుడు ఏం చేశాడు? Rich in faith. విశ్వాసమందు భాగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా చేశాడు. Inheritors of the kingdom. తన రాజ్యానికి వారసులుగా చేశాడు. We may be poor in the world here, ఈ లోకంలో నువ్వు పేదవాడిగా ఉన్నప్పటికీ but be rich in faith. విశ్వాసంలో ఐశ్వర్యవంతుడిగా, భాగ్యవంతుడిగా ఉండు. And receive inheritance in the kingdom of heaven. దేవుని రాజ్యంలో వారసత్వాన్ని పొందాలి. And coming back to Timothy, he says, తర్వాత తిమోతికి చెప్తున్న విషయాలు మనం చూస్తే, man of God, oh thou man of God. ఇక్కడ ఆయన ఏమని సంబోధిస్తున్నాడంటే, దైవజనుడా. చిన్నవాడే గాని, చిన్నవాడే గాని, how is he? ఆయన ఏ విధంగా ఉన్నాడు? దైవజనుడు. దైవజనుడు. Many years ago, చాలా సంవత్సరాల క్రితం in holy convocations, పరిశుద్ధ సమాజ కూడికలలో Brother G. John used to come to convocation. సోదరుడు జీ జాన్ గారు కూడికలకు వచ్చేవారు. వచ్చినప్పుడు we as young people who get around him, మేము యవనస్తులంగా ఆయన చుట్టూ చేరేవారం. a very learned man. ఆయన మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి. He knows the Bible. దేవుని వాక్యాన్ని బాగా ఎరిగినవాడు. Called as a walkie-talkie Bible. In America he was called as walkie-talkie Bible. ఆయన నడుచుకుంటూ వెళ్ళే వాక్యం అని పిలువబడేవాడు. That means, దాని అర్థం ఏంటి? he memorized God's word like anything. Without referring, he will go on telling the word of God. దేవుని వాక్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొచ్చినాడు. ఆ విధంగా ఆయన నేర్చుకున్నాడు. దేవుని వాక్యాన్ని చూడకుండా ఆ విధంగా చెప్పేసేవాడు. So he was called as walkie-talkie. ఆ విధంగా ఆయన నడుచుకుండే బైబిల్గా చెప్పేవారు. And we were inquisitive to ask him and learn many things from him. ఆయన నుంచి అనేక విషయాలు మేము అడిగి నేర్చుకునేవారు. Young people used to flock around and ask him many questions. యవనస్తులు ఆయన చుట్టూ చేరి అనేక ప్రశ్నలు అడిగేవారు. Oh, somebody is telling everybody అందరినీ దైవజనుడా అని పిలుస్తున్నారు. అందరినీ దైవజనుడా అని పిలుస్తా ఉన్నారు. He corrected. ఆయన సరి చేశాడు. అప్పుడు అందరినీ దైవజనుడని పిలవకూడదు, అందరినీ దైవజనుడని పిలవకూడదు, దైవ సేవకులని పిలవచ్చు, దైవ సేవకులను పిలవచ్చు. దైవజనుడు అంటే కంప్లీట్ దైవత్వం కలిగిన వారినే దైవజనుడు అనాలి. దైవజనుడు అంటే సంపూర్తిగా దైవత్వం కలిగిన వ్యక్తినే దైవజనుడు అనాలని చెప్పాడు. లైక్ మోసెస్, మోషేను, లైక్ ఐజయా, యెషయాను, లైక్ జెరెమయా, ఇర్మియాను, లైక్ ఎజెకియల్, like John the Baptist, బాప్తిస్మిచ్చు యోహాను. such people only we must call as దైవజనుడు. అలాంటి వారినే దైవజనుడు అని పిలవాలని చెప్పాడు. In our present day among us, ప్రస్తుత దినాల మన మధ్యలో except our boxing, nobody can be called as దైవజనుడు, I said. సహోదరుడు భక్సింగ్ గారు తప్ప ఇంకెవరు దైవజనుడు అని పిలువబడలేరని చెప్పాడు. He only has that character of దైవజనుడు. దైవజనుడికి తగినటువంటి గుణశీలాలు, లక్షణాలు ఆయనకు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. So here Paul is using that word.
ఇక్కడ పౌలు అదే మాట ఉపయోగిస్తున్నాడు. Nearly 50 years ago, Brother Jason shared with us. I remembered when I was reading this. దాదాపు 50 సంవత్సరాల క్రితము జీ జాన్ గారు ఈ మాట చెప్తూ వచ్చినాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని మీతో చెప్తా Now ఉన్నాను. Paul is telling Timothy, thou, O man of God. ఇప్పుడు పౌలు అంటున్నాడు, దైవజనుడా That నీవైతే. means Timothy has attained that stage. అంటే తిమోతి ఆ స్థాయికి చేరుకున్నాడు. And he says, flee these things also. He's instructing him as a spiritual father. Flee these things. ఆత్మీయమైనటువంటి తండ్రిగా వీటిని విసర్జించి పారిపోమ్మని So చెప్తా we must ఉన్నాడు. know what to flee from and what to follow after. మనము వేటిని విడిచిపెట్టి పారిపోవాలో, వేటిని వెంటాడాలో తెలుసుకోవాలి. What did Joseph do? యోసేపు ఏం చేస్తూ వచ్చినాడు? Turn with me to Genesis chapter 39. ఆది కాండం 39వ అధ్యాయం చూడండి. When Potiphar's wife was tempting him, పోతీఫరు భార్య ఆయన శోధిస్తా ఉన్నప్పుడు what did he do? ఆయన ఏం చేస్తూ See వచ్చాడు? verse 12. 12వ వచనం చూడండి. Genesis chapter 39 verse 12. ఆది కాండం 39వ అధ్యాయం 12వ వచనం. And she caught him by his garment, saying, lie with me. And he left his garment in her hand and fled and got him out. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ఏం చేశాడు? ఏం చేశాడు? He left her garment. ఆయన వస్త్రాన్ని విడిచిపెట్టి Ran away. పారిపోయాడు. He did not compromise. We did not yield to that temptation. ఆ శోధనకు లొంగలేదు, రాజీ పడలేదు. Time being, he may have to suffer. కొంతకాలం ఆయన శ్రమ పడాల్సి He వచ్చింది. was put into prison unlawfully ఆయన ఏ కారణం లేకుండా చెరసాల వేయబడ్డాడు. for his holy stand, holiness. పరిశుద్ధ కొరకైన నిలబడిన దాన్ని బట్టి. But later on, తర్వాత మనం చూస్తే God has honored him, దేవుడు ఆయన గణపరిచాడు. made him the governor of Egypt. ఐగుప్తులో ఆయన గవర్నర్గా చేస్తూ In వచ్చాడు. ruling king of Egypt, Pharaoh said, after me, you are the next ruler. ఫరో చెప్తూ వచ్చినాడు, నా తర్వాత నీవే పరిపాలించే అధిపతి అని చెప్పాడు. There is nobody above you. నీ పైన ఎవరు లేరని చెప్పాడు. You only take charge now. నీవే బాధ్యతలు తీసుకోమని చెప్పాడు. Collecting all the crops and grains and supplying to the world. ఆ యొక్క ధాన్యం అంతా సేకరించి నీవే లోకానికి పంచిపెట్టమని చెప్పాడు. Whole world was in famine. చూడండి, లోకమంతా ఆ దినాన కరువులో ఉంది. 7 years of abundance, 7 సంవత్సరాల సమృద్ధి, 7 years of famine. 7 సంవత్సరాలు కరువు. But who is in charge? ఎవరు బాధ్యత వహించి చేసిన పని? Governor Joseph. యోసేపు ఆ బాధ్యత వహించాడు. Suppose you have yielded to the temptation, ఒకవేళ ఆ శోధనకు లొంగినట్లయితే you would have lost that glory, ఆ మహిమను కోల్పోయి lost ఉండేవాడు. that honor, lost that privilege. ఆ ఘనతను, ఆధిక్యతను Only కోల్పోయేవాడు. momentary, only for a short time. కొంతకాలమే, తాత్కాలమే. You would have been an adulterer and a sinner. ఆయన వ్యభిచారిగా, పాపిగా మారి ఉండేవాడు. But he became a righteous and holy man of God. పరిశుద్ధత విషయంలో దైవజనుడిగా, పవిత్రుడిగా ఉంటూ వచ్చినాడు. So flee. You must know what to flee from కాబట్టి దేని నుండి పారిపోవాలో మనం తెలుసుకోవాలి. and what to follow. దేన్ని అనుసరించాలో, వెంబడించాలో కూడా తెలుసుకోవాలి. Coming back to this passage, మరలా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయానికి వస్తాం. here what we read, ఇక్కడ మనం ఏం చదువుకుంటూ వచ్చినామంటే, before that, one more word I want to read. దానికంటే ముందు ఇంకొక వచనం కూడా చదవాలని 2 కోరుతా ఉన్నాం. Timothy 2 తిమోతి chapter 2, 2వ అధ్యాయం verse 22. 22వ వచనం. Flee also youthful lust. నీవు యవనేచ్ఛలను Flee also youthful lust, but follow righteousness, faith, charity, peace with them that call on the Lord out of a pure heart. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. Doubly he is saying these words. ఆయన 2 సార్లు చెప్తా ఉన్నాడు ఈ మాట. 1 Timothy chapter 6. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో That verse what you have seen here. ఇక్కడ మనం ఏం చూస్తూ వచ్చినాం? Flee these things. వీటిని విసర్జించి పారిపోమ్మను. About the money, he's saying danger of money, love for more money. డబ్బు విషయంలో, ధనాపేక్ష విషయంలో చెప్తూ About వచ్చాడు. covetousness. దురాశ విషయంలో. And now here he talks about youthful lust. ఇక్కడ యవనేచ్ఛల గురించి చెప్తా ఉన్నాడు. Yavanaprayam is a dangerous one. యవన ప్రాయం చాలా ప్రమాదకరమైంది. Of course, even adult age also people are tempted. చూడండి, పెద్ద వయసులో కూడా ప్రజలు శోధించబడతా ఉన్నారు. You must be careful about lustful things. కాబట్టి యవనేచ్ఛల విషయంలో జాగ్రత్త వహించాలి. And what to follow? దేన్ని అనుసరించాలి? Come back.
మరలా చూడండి 8 things are mentioned there. 8 విషయాలు అనుసరించాలి వెంబడించాలని In చెప్పాడు. verse 11 and 12, what Timothy should follow, there are 8 things. 11-12 వచనాల్లో తిమోతి ఎన్ని విషయాలను ఫాలో అవ్వాలని 8 విషయాల గురించి చెప్తూ వచ్చాడు. Righteousness, నీతిని, godliness, భక్తిని, faith, విశ్వాసమును, love, ప్రేమను, patience, ఓర్పును, meekness, సాత్వికమును, fight the good fight of faith, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, lay hold on eternal life. నిత్య జీవమును చేపట్టుము. అనొక పాట ఉంది, నిత్య జీవము చేపట్టి సత్క్రియలను జరిగించి, నిత్య జీవము చేపట్టి సత్క్రియలను జరిగించి, విజయోత్సాహము తోడా పోరాడుడి విజయముతో, విజయోత్సాహము తోడా పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. So we must know what to flee from and what to follow after. కాబట్టి మనము వేటిని విడిచిపెట్టి పారిపోవాలో, వేటిని వెంటాడాలో తెలుసుకోవాలి. And he is telling to Timothy, ఈయన తిమోతికి చెప్తా ఉన్నాడు, whereunto thou art also called. నీవు పిలువబడి, దీని కొరకు పిలువబడినావు. దేని కొరకు పిలువబడ్డావు? We must know for what we are called. దేని కొరకు మనం పిలువబడ్డామో We must తెలుసుకోవాలి. know for what we are saved. దేని కొరకు పరిశుద్ధులుగా ఉన్నామో తెలుసుకోవాలి. Saved, ఎందుకు ఎందుకు రక్షించబడ్డాము? రక్షించబడ్డామో తెలుసుకోవాలి. Why God has brought us into the church. సంఘంలోనికి దేవుడు మనల్ని ఎందుకు తెచ్చాడో తెలుసుకోవాలి. We must know our calling. మన పిలుపును మనం తెలుసుకోవాలి. And as professed, what did Timothy do? He professed before many witnesses. అనేక సాక్షులు ఎదుట తిమోతి ఒప్పుకుంటూ వచ్చినాడు. నేను ఈ రీతిగా ఉంటాను, ఈ రీతిగా ఉంటాను, ఈ రీతిగా ఉంటాను ఒప్పుకున్నాడంట. నేను ఈ రీతిగా ఉంటాను, ఈ రీతిగా ఉంటానని ఒప్పుకున్నాడు. Many times we also profess. అనేకసార్లు మనం కూడా ఆ విధంగా ఒప్పుకుంటా ఉంటాం. When? ఎప్పుడు? Baptism time. బాప్తిసం ఇచ్చే సమయంలో. ప్రభుకు నమ్మకంగా ఉంటారా? ఉంటామంటారు. ప్రభువుకు నమ్మకంగా ఉంటారని అడిగినప్పుడు ఉంటామనుకుంటారా? చదువుతాం. సంఘానికి వస్తారా? వస్తాం. ఈరోజు ఎంతమంది ఉన్నారు బాప్తిసం తీసుకున్నవాడు? Many of us profess many things, but we don't follow after. మనలో చాలా మంది చాలా విషయాలు ఒప్పుకుంటాం కానీ వాటిని అనుసరించాం. But whatever you have professed, Timothy, అయితే తిమోతి నీవు ఏదైతే ఒప్పుకున్నావో, before many witnesses, అనేక సాక్షులు ఎదుట ఏదైతే ఒప్పుకున్నావో, సంఘంలో అనేకుల ముందు ఎన్నో ఒప్పుకుంటాం. సంఘంలో అనేకుల ముందు ఎన్నో ఒప్పుకుంటా ఉంటాం. But we don't keep. అయితే వాటిని మనం అనుసరించాం. We are trespassers. మనము అతిక్రమించే వారంగా ఉంటాం. That's why we are not blessed people. అందుకే మనం ఆశీర్వదించబడిన Real ప్రజలుగా joy లేము. is not there. Joy of salvation is not there. రక్షణ సంతోషం మనలో లేదు. So let us know our calling. Let us remember what we have professed before others. కాబట్టి మన పిలుపును మనం ఎరుగుదాం. అనేకుల ముందు ఏ విధమైనటువంటి ఒప్పుకున్నామో ఎరుగుదాం. Let us be far away from appearing to be godly. దైవభక్తిగా కనబడే దాని నుంచి దూరంగా ఉందాం. Gain of godliness. దైవభక్తి లాభ సాధనం అనుకునే దాని విషయంలో దూరంగా ఉందాం. Let us be careful about real godliness. నిజమైన దైవభక్తి విషయంలో జాగ్రత్త వహిస్తాం. What to follow and what to flee from. దేన్ని అనుసరించాలో దేన్ని విడిచిపెట్టి వెళ్ళాలో తెలుసుకోవాలి. And also 13. 13వ వచనంలో మనం చూస్తాం, I give thee charge in the sight of God, who quickeneth all things, and before Christ Jesus, who before Pontius Pilate witnessed a good confession. సమస్తమునకు జీవధారకుడైన దేవుని ఎదుటను, పొంతి పిలాతును వద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను, ఈ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమవు వరకు నీవు నిష్కలంకంగాను అనిందంగాను ఈ ఆజ్ఞను గైకొనవలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. He is giving him charge. Timothy, I am charging you. తిమోతి, నేను నీకు ఆజ్ఞాపిస్తా ఉన్నాను. I am commanding you. నేను నీకు ఆజ్ఞాపిస్తా ఉన్నాను. As Jesus Christ, what did he do? యేసు ప్రభువు ఏం చేస్తూ వచ్చినాడు? He confessed before Pontius Pilate. పొంతి పిలాతు యొద్ద ధైర్యంగా ఒప్పుకున్నాడు. And also what did Jesus Christ do? Jesus Christ, what does God do? అంతేకాకుండా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? He quickeneth all things. సమస్తమునకు జీవధారకుడు. God
quickened even his son, the Lord Jesus Christ, from death. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు మృతుల్లో నుండి లేపాడు. Acts chapter 2. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. The work of God there. ఇక్కడ దేవుని యొక్క క్రియను కార్యమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Acts chapter 2. అపోస్తుల కార్యములు 2వ On అధ్యాయం. the day of Pentecost, he's telling the multitudes who gathered in Jerusalem. యెరూషలేములో అక్కడ ఉన్నటువంటి ఆ జన సమూహములతో పెంతెకోస్తు దినాన పేతురు చెప్తా ఉన్నాడు. Verse 23 and 24. 23, 24 వచనాల్లో. 22 also we shall read. 22వ Acts వచనం కూడా chapter 2, చదువుతాం. 22, 23 and 24. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 22, 23, I will 24 read in వచనాలు. English, afterwards brother will read in Telugu. మొట్టమొదటిగా ఇంగ్లీష్లో నేను చదువుతాను, తర్వాత సోదరుడు తెలుగులో చదువుతాడు. Ye men of Israel, hear these words. Jesus of Nazareth, a man approved of God among you, by miracles and wonders and signs, which God did by him in the midst of you, as ye yourselves also know. Him being delivered by the determinate counsel and foreknowledge of God, ye have taken and by wicked hands have crucified and slain, ఇశ్రాయేల్ whom God hath raised up, having loosed the pains of death, because it was not possible that you should be holden of it. ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం గనుక దేవుడు మరణవేదమును తొలగించి ఆయనను లేపెను. దేవుడు లేపాడు. దేవుడు లేపెను. మరణము ఆయనను బంధించుట అసాధ్యం. మరణము impossible for death to hold him. మరణము ఆయనను బంధించుట అసాధ్యం. That's for God has raised him. అందుకే దేవుడు ఆయనను లేపాడు. And this God, he says, I give thee charge before God who quickeneth all things, Timothy. అందుకే పౌలు అంటున్నాడు, సమస్తానికి జీవధారకుడైన యేసుప్రభువారు లేపిన ఆ దేవుని ఎదుట నీకు ఆజ్ఞాపిస్తా ఉన్నానని చెప్తా ఉన్నాను. Secondly, రెండవదిగా even before Jesus Christ, యేసుక్రీస్తు ఎదుట సాక్ష్యం ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నాను. before Pilate witnessed a good confession. పొంతి పిలాతు యొద్ద ధైర్యంగా యేసుప్రభువారు ఒప్పుకున్నాడు. We find, what Jesus Christ said before Pilate. Art thou the king of the Jews? He said, thou sayest. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు ముందు ఉన్నప్పుడు పిలాతు అడిగాడు, నీవు యూదుల రాజువా అంటే అవును నేను యూదుల రాజు అని చెప్పాడు. And then he says, ఇంకా చెప్తూ వచ్చినాడు 14వ వచనంలో, keep this commandment without spot, unrebukable, until the appearing of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకంగాను అనింద్యంగాను ఈ ఆజ్ఞను గైకొనవలన నీకు ఆజ్ఞాపించుచున్నాను. Timothy, for a not short time. తిమోతి కొద్ది కాలం మాత్రమే గైకొనవలని చెప్పట్లేదు. Not only as long as you're in Ephesus. ఎఫెసులో ఉన్నంత కాలం మాత్రమే కాదు. Not for 2 years, 3 years, 10 years. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మాత్రమే కాదు. Till the coming of our Lord Jesus. యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యే వరకు You should be without spot, నీవు నిష్కలంకంగా ఉండాలి, unrebukable, అనింద్యంగా ఉండాలి. how long? ఎంతవరకు? Till the appearing of Jesus. యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యే వరకు. And that Jesus Christ, ఆ యేసుక్రీస్తు ప్రభువారు, now talking about Jesus Christ, ఇప్పుడు యేసు ప్రభువారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. which in his times he shall show forth, who is blessed and only potentate, the King of kings and the Lord of lords, who only hath immortality, dwelling in the light, which no man can approach unto, whom no man hath seen nor can see, to whom be honor and power everlasting. Amen. 15-16 వచనాలు. శ్రీమంతుడును అద్వితీయునకు సర్వాధిపతి యుక్త కాలంలో యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగుండును గాక. Paul is diverting the attention of this man of God, Timothy, younger man, to the glorious stature of the Lord Jesus Christ. అపోస్తులైన పౌలు యవనస్తుడైనటువంటి దైవజనుని అద్భుతకరమైనటువంటి శ్రీమంతుడైనటువంటి దేవుని వైపు దృష్టి మళ్ళిస్తా ఉన్నాడు. Who is this Jesus Christ? ఎవరు ఈ యేసు ప్రభువారు? He is the blessed God. శ్రీమంతుడు, He is the only potentate God.
అద్వితీయుడైన He is the King of సర్వాధిపతి, kings and the Lord of lords. ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. Where does he dwell? ఆయన ఎక్కడుంటాడు? He dwelleth in immortality. సమీపింపరాని తేజస్సులో ఉంటాడు. He is immortal. ఆయన అమరత్వం కలిగిన వాడు. He dwelleth in light. ఆయన Which no man can approach unto. ఎవడును సమీపించరాని తేజస్సులో నివసించేవాడు. Nobody can see him. మనుషుల్లో ఎవడు ఆయన చూడలేడు. To that God be honor and glory and power everlasting. Amen. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. Truly, beloved, we truly understand the person of Jesus Christ, how glorious, how marvelous, how wonderful, how unique he is. Our lives will be different. చూడండి, నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత శ్రీమంతుడో అని ఎరిగిన వారంగా, ఎంత మహిమ కలిగిన వాడో, శక్తి కలిగిన వాడో ఎరిగిన వారంగా ఉంటే మన జీవితాలు ఎంతో రూపాంతరం చెందుతాయి. Isaiah saw him. యెషయా ఆయనను చూస్తూ వచ్చినాడు. He fell down. ఆయన దగ్గర కాళ్ళ దగ్గర పడిపోయాడు. He said, ఆయన అంటూ "I'm a వచ్చినాడు, man of unclean lips." అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అని చెప్పాడు. John, when he saw him, he fell down at his feet as if he was dead. యోహాను ఆయన చూసినప్పుడు ఆయన పాదం లేదా చచ్చిన వాని వల్ల పడ్డాడు. Revelation of Jesus Christ radically transforms our life. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత మనల్ని అసమానంగా మార్చివేస్తుంది. Jesus Christ took Simon Peter, James and John to the Mount of Transfiguration. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు, యాకోబు, యోహాను ఆ రూపాంతరపు కొండకు తీసుకొని వెళ్ళాడు. They saw his glory. వారు ఆయన మహిమను చూశారు. His face shined as more brighter than sun. సూర్యుని కంటే ఎక్కువగా ఆయన ముఖం ప్రకాశిస్తూ వచ్చింది. His garment shined more than light. ఆయన యొక్క వస్త్రములు వెలుగు కంటే ఎక్కువగా They ప్రకాశించాయి. heard the voice coming down from heaven. పరలోకం నుండి, ఆకాశం నుండి వచ్చిన Saying, స్వరాన్ని "This is my విన్నారు. beloved son, hear ye him." ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. They were wonderstruck. వారు ఆశ్చర్యపడుతూ They వచ్చినారు. fell down. వారు పడిపోయారు. God came and touched them. దేవుడు వచ్చి వారిని తాకి లేపాడు. And then they only saw Jesus, nobody else. వారు యేసుని తప్ప మరి ఎవరిని చూడలేదు. Read that word, Matthew 17 verse 8. మత్తయి సువార్త 17వ అధ్యాయం 8వ వచనం. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. యేసు తప్ప మరి ఎవ్వరు కనబడలేదు. యేసు తప్ప మరి ఎవరునూ కనబడలేదు. Long for that revelation. ఆ ప్రత్యక్షత కొరకే ఆశ కలిగి ఉండాలి. See Jesus, and your life will be changed. యేసు ప్రభువారిని నిజంగా చూసిన వారంగా ఉంటే మన జీవితం మార్పు The చెందుతుంది. sacred pages of the Holy Bible reveals the glory of the Son of God. పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ వాక్యము యేసు ప్రభువారి యొక్క మహిమను చూపించేదిగా ఉంది. The Bible is the image of God. ఈ యొక్క దేవుని వాక్యం యేసు ప్రభువారి యొక్క స్వరూపమే. The more you understand, the more you know God. మీరు ఎంతగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటారో అంతగా దేవుని ఎరుగుతారు. So see him. కాబట్టి ఆయన చూడండి. Radically be transformed. రూపాంతరం అసమానంగా రూపాంతరం చెందాలి. Become men and women of God. దైవజనులుగా, దైవజనురాలుగా మారాలి. So brothers, let us receive wholesome words. కాబట్టి సహోదరులారా, ఆరోగ్యకరమైన హితవాక్యాలను అంగీకరించాలి. Let us give wholly to them. వాటికి మనల్ని మనం పూర్తిగా అప్పగించుకోవాలి. Let us not become proud and haughty, envying and striving. కాబట్టి గర్వాంధులంగా, అసూయ, ద్వేషము, కలహం కలిగిన వారంగా ఉండకూడదు. Let us not run after gain, temporal gain. తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదం, అభివృద్ధి కొరకు వెంటాడకూడదు. Let us follow after true godliness. నిజమైన Let us దైవభక్తిని not have love for more money. ధనాపేక్ష కలిగి ఉండకూడదు. Be satisfied whatever God gives. దేవుడిచ్చిన వాటితో తృప్తి చెంది ఉండాలి. We must know what to flee from, what to follow after. దేన్ని విడిచిపెట్టి వెళ్ళాలో, దేనిని అనుసరించాలో ఎరిగి ఉండాలి. Lay hold on to eternal life నిత్య జీవాన్ని చేపట్టాలి. and have the new glimpse of the Lord Jesus Christ, the blessed one, omnipotent, immortal, invisible God. శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, అమరత్వం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ఆ ఛాయ, ఆ యొక్క ప్రత్యక్షతను కలిగిన వారంగా ఉండాలి. May the Lord help us. ప్రభు మనకి సహాయం Shall we చేయను pray? గాక. One of the elders, please come and pray. పెద్దల్లో ఒకరు వచ్చి ప్రార్థన చేయండి.